హాయ్ ఆల్. ఈరోజు వీడియోలో నాట్ ఆపరేటర్ అంటే ఏంటిదో చూద్దాం. నాట్ అంటే ఏంటిది అంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏం లేదు. అక్కడ మనకి ఏదైనా ఇస్తే దానికి మనం ఆపోజిట్ అనేది ప్రింట్ చేయాలి. బూలియన్‌లో ఏదైతే మనకు ఆపోజిట్ ఇస్తారో అది మనం ఆపోజిట్‌లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఆటోమేటికల్. గివ్ ద ఆపోజిట్ వాల్యూస్. ఇక్కడ ఏ వాల్యూ ఏముంది? ట్రూ అనేది ఉంది. సో, మనకి ట్రూకి ఆపోజిట్ ఏంటిది? ఫాల్ కాబట్టి మనకిక్కడ ఫాల్ అనేది వస్తుందన్నమాట. సో, మనకొకవేళ ఫాలుందనుకో, మనకి ట్రూ అనేదొస్తుంది. ఇదే నాట్ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. ఇక్కడ మనకి బూలియన్‌లో ట్రూ ఉంటే ఫాలొస్తుంది. ఫాలుంటే ట్రూ వస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ప్రింట్ అని పెట్టి నాట్‌లో ఫాల్ అని ఇచ్చారు. సో, ఇప్పుడు మనకి నాట్ ఫాల్ అంటే మనకేమొస్తుంది? ట్రూ అని వస్తుంది ఆన్సర్. సో, మనకు ఔట్‌పుట్ అనేది ట్రూ అనేదొచ్చింది. ఇక్కడ చూడండి ఒక లాజిక్ ఇచ్చారు. ప్రింట్ పెట్టి నాట్‌లో ఒక లాజిక్ ఇచ్చాడు. 2 లెస్ థాన్ 3 2 లెస్ థాన్ 1 అనేది మనకిక్కడ ఇచ్చారు. 2 లెస్ థాన్ 1 కాదు గదా! మనకిక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో, మనకు ఔట్‌పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ ఫాల్ వచ్చింది కాబట్టి ఔట్‌పుట్‌లో మనకి ట్రూ అనేది వస్తుంది. సో, ఇంకొకటి జూడండి. ప్రింట్ అని పెట్టి నాట్ 2 గ్రేటర్ థాన్ 3 అని ఇచ్చిండు. 2 అనేది 3 కంటే పెద్దది అని చెప్తుండు. అంటే మన కండిషన్ ఏంది? ఫాల్ గదా! సో, మనకు ఔట్‌పుట్ ఏమొస్తుందంటే ట్రూ అనే వస్తుంది. ఒకసారి ఇది కోడ్‌లో చేసి చూద్దాం మనం. ఇక్కడ చూడండి మనం ప్రింట్ పెట్టుదాం. ప్రింట్ పెట్టి నాట్ ఇచ్చి నాట్‌లో ట్రూ అని ఇద్దాం. మనకు ఔట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. సారీ. ట్రూ అని ఇద్దాం. ఏమొస్తుందో చూద్దాం ఔట్‌పుట్. ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫాల్స్ అని ఇద్దాం. ఫాల్స్ అని ఇద్దాం. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో, ఇదే నాట్ యొక్క ఆపరేటర్ మెయిన్ యొక్క థీమ్. ట్రూ ఇస్తే ఫాల్ వస్తుంది. ఫాల్ ఇస్తే ట్రూ అనేది వస్తుంది. థాంక్ యూ.